ఒక 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మహత్తర గుడి. దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయట. పరశురాముడికి దేవి సాక్షాత్కరించిన ఆలయం ఇదే. ఒక 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రేణుక ఎల్లమ్మ ఆలయం. మహారాష్ట్రలోని మాహూర్లో ఉన్న రేణుక అమ్మవారిని బోధన్ రాజ వంశీయులు పూజించేవారు. అయితే విశ్వపాల్ మహారాజ్ వృద్ధాప్యం రావడంతో రేణుక ఎల్లమ్మ దర్శనానికి రాలేకపోయారు. దీంతో అమ్మవారు మహారాష్ట్ర మాహోర్ నుంచి విశ్వపాల్ మహారాజ్ వెంట బోధన్కు అమ్మవారు వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కేంద్రంలో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రేణుక ఎల్లమ్మ ఆలయం ఉంది. మహారాష్ట్రలో మాహూర్ అనే గుడి ఉంది. అక్కడ పరశురాముడు వారి తల్లిదండ్రుల దహన సంస్కారాలు చేసిన తర్వాత అమ్మవారి రూపంలో చితి నుంచి పైకి అమ్మవారు వస్తున్నారు. అప్పుడే పరశురాముడు తిరిగి చూశాడు. దీంతో తలభాగం వరకే దేవి కనిపిస్తుంది. మాహూర్ ఊరిలో పెద్ద ముఖంతో అమ్మవారు దర్శనమిస్తారు. బోధన్ పట్టణానికి చెందిన విశ్వపాల్ మహారాజ్ అనే రాజు రేణుకా దేవి భక్తుడు. అయిన ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మాహూర్ వెళ్లేవారు. కాలక్రమేణా వృద్ధాప్యం రావడంతో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అమ్మవారు నేనే నీతో వస్తానని చెప్పి మాహోర్ నుంచి విశ్వపాల్ మహారాజ్ వెంట బోధన్కు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బోధన్లో ఇప్పుడు రేణుకాదేవిగా, రేణుక ఎల్లమ్మగా కూడా పిలుస్తుంటారు. సోమశంకర దేశీయరాజుల వారి వంశస్థుల వంట ఇంట్లో అమ్మవారు వచ్చి స్థాపితం అయ్యారు. మొదటి ఏం జరిగిందంటే, నాగంపల్లి అనే ఒక చెరువు ఉంది. చెరువు దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. అక్కడే ఒక గుడి ఉంది. ఆ గుడిలో అమ్మవారు వెలిశారు. విశ్వపాల్ మహారాజ్ ద్వారా పూజలు జరిగేవి. కాలక్రమేణా పూజలు ఆగిపోయి గుడి మూతబడింది. అమ్మవారు ఆ మామిడి చెట్టులో ప్రవేశించి ఉన్నారు. ఇక్కడ బోధన్ వంశీయులైన దేశీయుల కుటుంబ సభ్యులకు కలలో వచ్చి ఆ చెట్టును తీసి మూర్తిని తయారు చేయమని స్వప్నంలో చెప్పారట. ఇప్పుడు ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ దేవి మామిడి చెట్టు కర్రతో చేసిన మూర్తే అమ్మవారు. దేవి శిల్పకారుడికి సూచనలు ఇచ్చి ఇలా తయారు చేయాలని చెప్పిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఇక్కడ వెలిసి ఒక 1000 సంవత్సరాల పైనే అవుతుంది. పాఠక్ అని త్రయంబకేశ్వర్ పూజారులకు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ వచ్చి పూజ చేయాలని చెప్పిందని తమ పూర్వీకులు తెలిపారన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.